బిహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మీనక గోపీబోయ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు బిహెచ్పిఎస్ ఆవిర్భావం అంతిమ లక్ష్యం ఏంటంటారు సార్? బోయకుల కోసం అంతిమ లక్ష్యం ఆవిర్భావం ఒక్కటే. వాల్మీకి బోయలు ఎస్టీ చేయాలనే లక్ష్యం కోసం ఆనాడు ఉమ్మడి స్టేట్ లా 2002 స్థాపించబడ్డది. మే 12 నాడు ఆవిర్భావ లక్ష్యం వాల్మీకి బోయలకు ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలు గాను, మైదాన ప్రాంతంలో బోయలుగా బీసీఏలుగా గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తొలగించి వాల్మీకి బోయల్ని ఎస్టీ చేయాలనే లక్ష్యం కోసం ఏర్పడినటువంటి సంస్థ బోయకుల సమితి బిహెచ్పిఎస్. అయితే నీలం సంజీవ్ రెడ్డి కుట్ర వల్ల జరిగినటువంటి అన్యాయాన్ని పరిష్కరించాలని ఆనాడు నుంచి ఉద్యమం చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక కేసీఆర్ గారు కానీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్థాపించిన బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి దాని అధ్యక్షుడు కల్వకుంట్ల కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు ఒకటే ఒక హామీతోన వాల్మీకి బోయల్ని ఎస్టీ చేస్తానని డాక్టర్ ఎస్ చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే బిహెచ్పిఎస్ అంతిమ లక్ష్యం. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే వాల్మీకి బోయ ఎస్టీ డిమాండ్ అసలు ఎంతవరకు ఉంది సార్? దాని గురించి అంటే రేవంత్ రెడ్డి గారు, మాది అందరిది ఒకటే జిల్లా, పాలనాడు జిల్లా. అక్కడ ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి ఆ రోజు పిసి అధ్యక్షుని హోదాల కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీలో ఉన్నప్పుడు ఏఐసిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మల్లికార్జున ఖార్గే గారు కానీ అందరి ఆదేశం మేరకు ఆనాడు పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి గారు సీరియల్ నెంబర్ 18లో వాల్మీకి బోయల్ని ఎస్టీలా చేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది క్లియర్గా మళ్ళొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మేము మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మీరు పెట్టినటువంటి డిమాండే ఆ రోజు మాకు మీరు చెప్పడం వల్లనే మీకు మామనాడు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కి మీకు సీట్లు ఇవ్వడం జరిగింది. కేవలం రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లా బిడ్డగా మాట్లాడితే మేము కూడా అదే జిల్లా బిడ్డలం. ఆయన ఇచ్చిన హామీనే ఇచ్చిన వాళ్ళే అంటారు భగవద్గీతతో సంవాదం మాకు మేనిఫెస్టో అంటారు కదా. మరి 2 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 20 నెలలు దాటిపోయింది. మరి ఎందుకు మీకు జ్ఞాపకం వస్తలేదు? మీ మేనిఫెస్టో భగవద్గీతను దాపెట్టారా, లేదా మేనిఫెస్టోని మర్చిపోయారా? సో ఆ మేనిఫెస్టో దుమ్ము దులిపి ఆ ఎస్టీ డిమాండ్ పరిష్కరించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు డాక్టర్ చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ఏం నిర్ధారణ చేసింది సార్? ఇదే డాక్టర్ చెల్లప్ప కమిషన్ రిపోర్ట్. ఇందులో క్లియర్గా ఒకసారి కెమెరా తిప్పుకొని చూపెట్టుకోవాలి. చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ప్రకారం వాల్మీకి బోయలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న, మైదాన ప్రాంతంలో ఉన్న ఎస్టీలే అని నిర్ధారణ చేసి, ఇంకొకటి ఆ చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ప్రకారము వాల్మీకి బోయలు 6-4 లక్షల మంది ఉన్నారు. ఆయన సర్వే ఢిల్లీ, ఇంకోటి కేంద్ర ప్రభుత్వం ఎస్టీ కమిషన్తో పర్మిషన్ తీసుకొని ఆయన కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఏం చేసినాం, ఢిల్లీ పంపించినామని అంటారు వీళ్ళు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 20 నెలలు అవుతున్నా మరి ఆ మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ ఈ చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ వాల్మీకి ఎస్టీ చేస్తాను, ఏం నల్లమల్ల బిడ్డను, ఇక్కడ ఆ బిడ్డలకు అన్యాయం చేయనని మొన్న రీసెంట్ గా మీకు ఒక విచిత్రం చెప్తా. చెప్పండి. నన్ను పెంచిందే బోయలు అంటాడు ఆయన. విచిత్రం ఏంటంటే, మీరు మొన్న కూడా వనపర్తి జిల్లా పర్యటనకు పోయినప్పుడు ఆయన హెలికాప్టర్ దిగి ఫస్ట్ ఎవరింటికి పోయినట్టు బోయలంటికి తిన్నికి పోయాడు. వీళ్ళు పెడితేనే నేను ఈ రోజు ఈ స్థాయి ముఖ్యమంత్రి అన్నట్టు. అంటే బోయలు ఇంటూ టిఫిన్ చేయడానికి, లంచ్ చేయడానికి పనికొస్తుందా? నిజంగా బోయలు చిత్రుతుంటే ఎస్టీ డిమాండ్ పరిష్కరించడానికి పనికొస్తుందా? సో అది వ్యక్తిగతం. ఒకరింటికి మనం ఎదిగిస్తున్నాం అంటే ఎందరో మనకు సహకరించేటారు, వాళ్ళ పేర్లు జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మాకులో ఉండడం కూడా అంటే దాన్ని ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు ఇచ్చినటువంటి డిమాండ్, మీరు ఇచ్చినటువంటి పరిష్కారం నేనే చేస్తా, నేనే నల్లమల బిడ్డను, నేను వాళ్ళతో ఎదిగిన ఆ కుటుంబం నాకు సహకరించిందని ఆ ఇంటికి వెళ్ళి ఆమె మరి పూరి అలా అదేమంటారు బఠానీల కూర తిని మళ్ళీ ఒకసారి కూడా చెప్పిపోయాడు. మళ్ళీ కూడా ఈ మధ్య రీసెంట్ కూడా మళ్ళీ వరంగా అంతటా చెప్తున్నాను ఎస్టీ పరిష్కరిస్తాను. ఎంపీ ఎలక్షన్లు అప్పుడు ఏమన్నాడు, ఎంపీ ఎలక్షన్ తర్వాత అన్నాడు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి, మరి అది కూడా దాటే అనుకుంటున్నావా? అక్టోబర్ 7 నాడు వాల్మీకి జయంతి ఉంది. చెప్పు క్లియర్ కట్ గా, నాకు తన అయితే లేదు అని కాదు అని చెప్పు. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. వాల్మీకి వాళ్ళు ఏం చేయాలా, ప్రజల తిరుగుబాటు ఏం జరుగుతుందో తెలుసు నీకు. ఇంకొకటి, రామాయణ రాష్ట్రం వాల్మీకి వారసులం మేము.
ఒకటే మాట విని వాడతావు, నీ మాట నమ్మినా మేము. నీకు ఒక అవకాశం 20 నెలలు అయింది, లేదు నేను ఇంకొక లాస్ట్ దాకా నా ఎలక్షన్స్ అయిపోయి ముందర నేను ఎస్టీడీమే పరిష్కరిస్తాను, అది కూడా నేను చెప్పు. ఒక మనిషిని ఎప్పుడు కూడా ఎక్కువసేపు రూమ్ వేసి కొట్టినా కూడా తిరుగుబాటు జరుగుతుంది ఖచ్చితంగా. ఇంకోటి సిటీ యాక్ట్ కింద ఉంటారు బోయర్లు, క్రిమినల్ ట్రైబ్స్, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఓరాన్నం. మేము నిజంగా చెప్తున్నా, మాకు ఏ పర్మిషన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మేము ఏజెన్సీకి వచ్చిన వాళ్ళం, మాకు నడక కొత్త ఏమేం కాదు. మేము ప్రతి ఒక్క 6-4 లక్షల మంది వచ్చి సెక్రటరియట్ కానీ నిలబడితే మీ పరిస్థితి ఏంది? గాంధీ భవన్ దగ్గరికి వస్తే ఏంది? మాకు ఏ పర్మిషన్ అవసరం లేదు. మాకు మేము సర్ది కట్టుకుంటాం, గుంగడు వేసుకొని వస్తాం. మరి ఓ దుప్పటి కప్పుకొని వచ్చి పండుకోమంటావా? కొండారెడ్డిపల్లికి వెళ్ళి చెప్పినావు, కొడంగల్ అన్నావు, కొడంగల్కి వెళ్ళి హైదరాబాద్ వచ్చినావు. మరి మేము రాలేమా మీ ఇంటి దాకా? కొండారెడ్డిపల్లి జాయిన్ చేసి కొడంగల్కి వస్తాం, కొడంగల్కి వెళ్ళి హైదరాబాద్ దాకా వస్తాం పాదయాత్రతోనా. కాకపోతే మా ఉద్దేశం, నువ్వు మా జిల్లా బిడ్డవు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి. సో మా సమస్యను పరిష్కరించాలి. వాల్మీకి జయంతి లోపల నేను బోయ జాతికి రుణం తీసుకుంటా అంటుంటావు కదా, ఆ రుణం తీసుకునే టైం ఆసనం అని చెప్పండి. ఒక్కటే నిమిషం పని. మీరు ఒకసారి కమిషన్ రిపోర్ట్ ఉంది, మీరు ఢిల్లీకి పంపించినటువంటి రిపోర్ట్ ఉంది మీ దగ్గర. ఒక్కసారి అప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మాట్లాడితే పరిష్కరించాల్సిన డిమాండ్ను ఎందుకు మీరు నిర్దిష్టంగా నిర్ధారణ లేకుండా ఏదో దాన్ని డార్క్ లో పెట్టి మా ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు అనేది మా క్వశ్చన్. దీని స్పష్టమైన హామీ ఇవ్వాలి. మరి ఇప్పుడు మీకు మీరు అన్నది మీ ఆవేదన అర్థమవుతుంది. అంటే మీరు సీఎం అపాయింట్మెంట్ మీకు ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏంటి సార్ అసలు? అంటే ముఖ్యమంత్రి గారు ఒక బోయలకి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఒక విషయం పెట్టుకోండి, చెప్పండి. ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఉంటాను చట్టసభల స్థానంలో కులాలకు సీఎం రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 119 మంది ఎమ్మెల్యే ఒకడు లేడు బోయలు, 45 మంది ఎమ్మెల్సీలో ఒకడు లేడు, ఓ కార్పొరేషన్ చైర్మన్ లేడు, మరి జడ్పీ చైర్మన్ అంతకన్నా లేరు. కదా సార్, మరి మా ఓట్లను నమ్మించి తీసుకున్నాడు ఆయన. అది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎస్టిమేట్ తో పాటు ఎమ్మెల్సీ ఇస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట అది, ఆనాడు బీసీ అధ్యక్షుని వదల. ఇక్కడ ఎమ్మెల్సీ లేదు, ఓ కార్పొరేషన్ చైర్మన్ లేదు, వాళ్ళ అపాయింట్మెంట్ ఎట్లా వస్తుంది? ఎమ్మెల్యే అడిగా చూద్దాం, మినిస్టర్ అడిగితే చూద్దాం. మా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కానీ, మా మంత్రి పాకడ శ్రీ గారు కానీ ఏం చేయమంటాం? ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తారు. మరి ఆ ప్రయత్నం ఈ జయంతి కూడా దాటిపోతుందా? ఈ జయంతిలో కూడా ఎస్టీ డిమాండ్ మీద ఈ 119 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే అది బోయ ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంటుందో అందరు తెలుసు. ఇంకోటి, ఆనాడు భక్త కన్నా పైన ఎవరైనా విలువిద్యల వీరులు, ఏకలవ్యుడైనా కూడా బోయలు అంటే విలువిద్యకు మరో పేరు. సో మేము తిరుగుబాటు చెయ్యకుండా మా ఆలోచనను, ఆంగ్లేయులు కాదు, మేము తిరుగుబాటు చేయడానికి. మీరు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తులు, మీరు ఇచ్చిన మాట కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ఈ రెండు పరిష్కరించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నంలో భాగంగా ఒక నిర్దిష్టమైనటువంటి తన అభిప్రాయం బోయ ప్రజలకు ఇవ్వాల్సి, ఎస్టిమేట్ పరిష్కరించి తన చిత్తశుద్ధి నేర్పించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రేక్షకులకు చాలా మంది అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే అసలు చాలా మంది అంటే చాలా మంది తెలియదు. సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటో చెప్తారా? అంటే మా నాన్న అంటే వీరోచితంగా బిహెచ్పిఎస్ దీని నుంచి పోరాడే ఒక బిహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుల కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలి ఉంటుంది కదా ప్రేక్షకులు తప్పకుండా. మా నాన్న టీచరు, మా అమ్మ ఆనాడే భూస్వామి. ఓకే, మా ముసాపేట అనే ఊళ్ళో నేను పుట్టిన. ఆ పక్కన స్కూల్ కి మా అమ్మ భూమి ఇస్తే నిరంజనం అని ఆ ఊళ్ళో ఇప్పుడు కూడా భూమి పేరు, ఆ స్కూల్ కి పేరు ఉంటది. మేము జడ్చీలకు వచ్చినాం, జడ్చీల నుంచి హైదరాబాద్ వచ్చినాం, ఏదో చదువుకున్నాం. చదువుకున్నంత మాత్రంలో మా లక్ష్యం ఒకటే ఎస్టీ డిమాండ్. మా నాన్న, నాకు 2 అక్కలు, 2 చెల్లెలు, ఒక అన్న, భార్య, పిల్లలు, వీళ్ళంతా సరసానం. మా లక్ష్యం మా కుటుంబం కోసం రాలేదు. మేము ఇంట్లో ఎవరో ఒకరు చదువుకున్న వ్యక్తులుగా, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, మా పెద్ద వాళ్ళు వాల్మీకి సేవా సమితి అని ఆనాడే స్థాపించి ఢిల్లీ దాకా వచ్చారు. నాకు అనిపించింది అసలు వాల్మీకి బోయల్ని ఎస్టీ ఎందుకు చేస్తలేరు? ఒక లాజిక్ తినలా. వీళ్ళు ఎస్టీ అయితే చట్టసభలకు తొందర అధికారం వైపు పోతారేమో అని భయం ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది కదా. అందుకే మేము ఏమంటున్నాం అంటే మా లక్ష్యం ఒకటి, మీరు ఇచ్చిన ఆమె ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చితో పాటు అక్టోబర్ 7 వాల్మీకి జయంతి ఉంది. వాల్మీకి పోయిన 6-4 లక్షల మంది ఆకాంక్ష, కోరిక ఆ ఎస్టీ డిమాండ్ నెరవేర్చే వ్యక్తిగా చరిత్రలో ఉండాలని, చరిత్ర పుటలను నివాడతారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, 7 తారీఖు తర్వాత ఇంకా అడిగేది ఏమి ఉండదు.
నీవే అంటావు కదా ఊకూకే రాలేదు బిడ్డ అని. ముఖ్యమంత్రి పదవి ఊకూకే రాలేదని చెప్తుంటాడు. అంతే కదా. మేము తిరుగుబాటు చేస్తే మాకు ఆ పదవి ఏంది, మేము కూడా మామనాడు జిల్లా 7 ఎమ్మెల్యే గెలవగలుగుతాం. మాకు 2 నీకు అందుకే మీరు చెప్తే 2 జడ్పీ చైర్మన్లు కాగలుగుతాం, ఒక 50 నుంచి 60 సర్పంచులు కాగలుగుతాం, ఒక 100 మంది ఎంపీటీసీలు కాగలుగుతాం. ఇది కాదు మా ఉద్దేశం. మీరు ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోని ఎస్టీ డిమాండ్ పరిష్కరిస్తూ మీరు ఇచ్చిన మాట ఇంకోటి ఎమ్మెల్సీ ఉంది కదా, ఆ 2 ఇచ్చే విధంగా మీరు చరిత్రలో నివాడే ముఖ్యమంత్రి, నేను ఇంకొకసారి ముఖ్యమంత్రితో మాకేం అభ్యంతరం లేదు, 10 సార్లు కాండి. కానీ మా డిమాండ్ ఏంటి, అక్టోబర్ 7 వాల్మీకి జయంతిలో పరిష్కరించాలని మరొకసారి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేది సాధించుకోవాల్సింది ఒకళ్ళు ఇచ్చేది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్నారో మీరు కూడా సాధించుకునే మార్గంలో ఉన్నారంటారు. మేము అందుకే కదా అక్టోబర్ 7 వాల్మీకి జయంతి, రామాయణ సృష్టికర్త. అవును. ఈ దేశంలో రామాయణము కుటుంబ వ్యవస్థని నేర్పింది. అమ్మ ఏంటి, నాన్న ఏంటి, చెల్లి ఏంటి, అక్క ఏంటి, అసలు ఆ పెద్దమ్మ ఎవరు, చిన్నమ్మ ఎవరు, పెద్ద ఆయన ఏంటి, చిన్న ఆయన ఏంటి, ఈ కుటుంబ నేపథ్యం ఉంటుంది. నానమ్మ, అమ్మమ్మ, ఇంత చరిత్ర ఉంటుంది రామాయణంలో. ఆ రాసిన రామాయణ వాల్మీకి వారసులుగా మాకు తిరుగుబాటు అనేది పెద్ద ఒంటితోనే ఉంటది. సో మేము చదువుకున్నాం, సమాజంలో ఉన్నాం, ఏదో తెల్లబట్టలు వేసుకొని సమాజంలో వ్యాపారాలు చేసుకుంటాం, బతుకుతున్నాం, చదువుకున్నాం, ఉద్యోగాలు చేసుకుంటాం. ఇంకోటి వెళ్తే ఈ రాష్ట్రంలో మా ఉద్యోగ నిష్పత్తి 0.1. ఏదో మా నాన్న టీచరు, మా తర్వాత మా ఇంట్లో 2-3 టీచర్లు ఇంకా చదివించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి కొంత ఏదో అన్నారు. రైల్వేలు, డాక్టర్స్, ఈ మధ్యలో 2-3 అమ్మాయిలు ఫ్రీ సీట్ రావడం, అబ్బాయిలకు రావడం, రైల్వేల, బ్యాంకుల్లో కొంత 0.12 కూడా లేదు. మరి అంత అక్షరాస్యతకు దూరం ఉన్న వ్యక్తులము మమ్మల్ని ఎస్టీ చేయడానికి చెల్లప్ప గారు డైరెక్ట్ క్లియర్ చెప్పారు. వాల్మీకి బోయిల్ని ఎస్టీ చేయడానికి అర్హులు, వీళ్ళకు 4 ఉంటాయి రాజ్యాంగం పరంగా. 1 అక్షరాస్యత, 2 అటవిక లక్షణాలు ఉంటాయా లేదా, ఈ 2వ పాయింట్. 3వది ఏంది, వీళ్ళకి రాజ్యాంగం రావాల్సిన హక్కులు అందుతున్నాయా లేవా. చదువుకుంటే కదా అందేటివి, ఆ చదివే రాకపోయా. మాది ఏదంటే జీవన విధానం, అంటే వీళ్ళకి ఇండ్లు, వీళ్ళ బట్టలు, నేపథ్యం ఏంటి. అసలు మీకు తెలుసా, మా ఊళ్ళో మాకు 1 ఇల్లు ఉన్నది. మా నాన్న టీచర్ ఉండడం వల్ల ఆ రోజుల్లోనే భూములు ఉంటే దానిలో కట్టిపించి, కాదు బిడ్డ ఇట్లా చదువుకోవాలి అని చెప్పి చదివించి, అట్లా మామనాడు జిల్లా ఇప్పుడు కొంచెం అక్షరాస్యతకు వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, నేను ఆ ఇంట్లో అన్నం తిన్నా బిడ్డగా నేను చెప్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీ డిమాండ్ పరిష్కరిస్తా అని. ఎమ్మెల్సీ ఇస్తున్నాం, మనం అదే చెప్తున్నాం. ఆయన చెప్పిన మాటనే ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు, మా జాతి బిడ్డలు, మా జాతి కుటుంబం. కాకపోతే మా ఎస్టీ డిమాండ్ పరిష్కరించకుంటే వాల్మీకి జయంతి 7 లోపట ఇంకా 8వ 9వ నాడు కొండారెడ్డిపాలెం నుంచి కొడంగల్ నుంచి హైదరాబాద్ దాకా. నువ్వు పుట్టిన ఊరు, ఓటు నేపథ్యం ఉన్నటువంటి ఊరు, ముఖ్యం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఊరు, ముఖ్యమంత్రి నివాసస్థలం. ఈ 3టికి 6-4 లక్షల మంది ప్రజల తిరుగుబాటు కోసం కాదు, మీ ప్రేమ కోసం వస్తాం. ఆ డిమాండ్ పరిష్కరిస్తే మీ పూలదండ వేస్తాం. మిమ్మల్ని మళ్ళొకసారి కాదు, ఇంకో 10 సార్లు ఉన్నా మాకు అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి. కానీ మా డిమాండ్ వాల్మీకి జయంతిలో పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే గోపి గారికి ముఖ్యంగా ఏంటంటే ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబమే మొత్తానికి, పాఠాలతో పాటు ఉద్యమ నేపథ్యం కూడా ఉందని ఈరోజు తెలిసింది. నీ ఉద్యమ నేపథ్యం గురించి మాట్లాడుతున్నాం. ఆకాంక్ష, ఓకే, వాల్మీకి బోయిల ఆకాంక్ష ఏంటి, ఎస్టీ డిమాండ్. మేము ఎస్టీ ఉన్నాం. మా అన్నకు ఉంది ఇప్పుడు బాలకృష్ణ గారు అని, శివశంకర్ గారు సంప్రమిస్తూనే చేసిండు ఇంటెలిజెన్స్ ఎస్ఐగా. అన్నకి ఎస్టీ సర్టిఫికెట్ ఉంది. ఓకే, మా ఇంట్లో మా నాన్నకు ఉన్నది, మా పెద్దనాన్నకు ఉన్నది. మా బాధ అంతా అదే. మా చిన్నాన్న ఒక ఆయన రిటైర్డ్ డిఎస్పీ, ఆయనకి ఎస్టీ ఉంది. ఒక ఆయన బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ అయ్యిండు, ఆయనకి ఎస్టీ ఉంది. నేనేముండు, మా ఎస్టీ డిమాండ్ మా ఇంట్లోనే ఉన్నది. అది మా సర్టిఫికేట్లు మేము అడిగిన వాళ్ళకి బీసీ అంటారు వాళ్ళు. సో అందుకనే మేము దాన్ని అడిగితే డాక్టర్ చెల్లప్ప కమిషన్ వేసారు. చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా వాల్మీకి నిర్దిష్టంగా మరొకసారి చూపెడుతున్నా, ఇంట్లో ఎస్టీ అని ఉంటుంది. ఆ సార్ ప్రతి ఊరు తిరిగిండు, గ్రామం తిరిగిండు, రాష్ట్రాలు తిరిగిండు, దేశాలు తిరిగిండు. తిరిగి జియోగ్రఫీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిండు. వీళ్ళు అన్ని రకాల అర్హులు ఉన్నారు, అర్హత ఉంది వీళ్ళకు, వీళ్ళకి ఎందుకు మీరు ఎస్టీ చేస్తలేరని ఆయన అడిగినటువంటి క్వశ్చన్ ఇది చెల్లప్ప కమిషన్ అంటే. మరి ఇంకా మేము ఇన్ని ఆధారాలు పెట్టుకొని మరి దాన్ని పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో పెట్టిండు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు. ఎస్టీ డిమాండ్ పరిష్కరిస్తా, ఇంకోటి వీళ్ళకు గెలవనికే డబ్బులు లేవు, వీళ్ళు పేదరికాలు ఉంటారు అని చెప్పి ఆయన్నే చెప్పిండు ఎమ్మెల్సీ ఇస్తాని. అంటే వాల్మీకి ఫెడరేషన్ ఉంది, దానికి కమిటీ లేదు.
ఈ వాల్మీకి కేంద్రంలో వాల్మీకి ఫెడరేషన్కి నిధులు కేటాయించి ఒక కార్పొరేషన్ చైర్మన్ చేయండి. అసలు ఏం లేకుండా మీరు ఇంకా ఓటు బ్యాంకుని చూస్తాం, వీళ్ళు ఓటుకే పనికొస్తారు అంటే, అయ్యా రూమ్లో వేసి కొట్టినా కూడా తిరుగుబాటు జరుగుతుంది. ఒక మనిషి తిరుగుబాటు చేస్తే చాలా భయంకరం ఉండొచ్చు. వాల్మీకి భయపెట్టలు ఎస్టీడీమేన్ కాదు, ట్రైబల్ యాక్ట్ కింద అటువంటి ఈ రాష్ట్ర దేశాన్ని కూడా వణికించినటువంటి వ్యక్తులు వీళ్ళు, ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చిన వ్యక్తులు. ఆయన ఇంకొక మాట అంటాడు చెల్లప్ప గారు, వీళ్ళకు అసలు బీసీ ఏలకలే ఎందుకు తొలగించారని రాసిండు ఆయన. అది బీసీలు ఎందుకు చేశారు, అసలు ఏలకి ఎందుకు పెట్టుకున్నారు, అసలు వీళ్ళు ఎస్టీ కదా. అసలు ఒక రీజన్ లేకుండా రాజ్యాంగ సవరణ జరగకున్నటువంటి చేసినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నీలం సంజయ్ రెడ్డి గారు ఆనాడు రాయలసీమకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి, రాయలసీమ బోయలు ఎక్కుంటారు, వాళ్ళను తట్టుకోలేమని చెప్పి ఉండొచ్చు ఆయనకు ఆలోచన. కానీ ఇక్కడ కర్ణాటక ఎస్టీ ఉంటారు, ఢిల్లీలో ఎస్సీ ఉంటారు, బాంబేలో అది మహారాష్ట్రలో డిఎన్టీగా ఉంటారు, మద్రాసులో డిఎన్టీ వాల్మీకి బేల్ ఎస్టీగా ఉంటారు, ఇక్కడ ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే బాలరాజు గారు ఎక్స్మినిస్టర్గా చేశారు. ఆ ఏజెన్సీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఇప్పుడు కూడా ఎస్టీలే. పక్క రాష్ట్రంలో ఎస్టీ ఉన్నారు, బీసీఏ ఉన్నారు. ఈ రాష్ట్రానికి వచ్చేటాలకు నువ్వు బీసీఏ నల్లమల్ల మాకు ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చారు ఒకప్పుడు, అదే కదా మేము వచ్చింది సర్టిఫికేట్ తీసుకొని వచ్చింది. మరి ఇప్పుడు ఏమైంది? అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, వాల్మీకి వారసులం అయ్యా మేము, మాకు విల్లంబుతో పాటు ఓటాకు కూడా నేర్పారు మీరు, ఓటు వేసి నైవేద్యం తెలిసిన వ్యక్తులం, మీరు నమ్మినాం, మీరు మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినాక వాల్మీకి బోయలు ఎస్టీ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్సీ ఇస్తున్నారు, అట్లా వాల్మీకి కార్పొరేషన్ నిధులు కేటాయిస్తూ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరి అంటే బయట సామాజిక ఉద్యమకారులు కానీ అన్ని రాజకీయ పార్టీలను ఈ వేదిక ద్వారా ఈ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వాల్మీకి జయంతి లోపల ఎస్టీ డిమాండ్ పరిష్కరించే విధంగా మీరందరూ సహకారం ఉంటారని కుల సంఘ పెద్దలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.